వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాల స్థితి చాలా బాగున్నది. అయితే ఈ రాశి వారికి మే 15వ తారీఖు వరకు గురుడు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం లగాయతూ 9వ స్థానమందు రజతమూర్తిగా సంచరిస్తారు. అలాగే రాహుకేతువులు మే నెల 21వ తారీఖు వరకు 9, 3వ ఇంట, తదుపరి 8, 2 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోయింది. గత 2.5 సంవత్సరాలుగా అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆరోగ్యపరమైన ఆర్థికపరమైనటువంటి నష్టంతో బాధపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి దాని నుండి ఉపశమనం అనేటువంటిది లభించింది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక అష్టమ రాహు దోషం వస్తూ ఉన్నది. సరే, ఈ ఒక గ్రహం బాగోలేకపోతే ఇంకో గ్రహం బాగుండడం, ఒక గ్రహం బాగుంటే ఇంకో గ్రహం బాగాలేకపోవడం, ఇవన్నీ సాధారణంగానే కనబడుతూ ఉంటాయి. వ్యయస్థానమందు ఉండేటువంటి గురుడు, ఇది ప్రధానంగా ఈ సంవత్సరం గురుబలం 1 తగ్గింది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు, రాహువు, శనేశ్వరుడు 3 గ్రహాలు కూడా ప్రతికూలమైన స్థానాల్లోనే ఉన్నాయి. 3 యోగించట్ల. గురుడు వ్యయస్థానమందు అర్ధశుభుడుగా చెప్పచ్చు, అంటే సగం శుభ ఫలితాలని ఇస్తారు. ఇక జాతక భాగంలో అంటే ఈ దశాంతర్దశలు ఎవరికైతే యోగిస్తూ ఉంటాయో వారికి ఈ 3 గ్రహాలు ప్రతికూలించిన ఆ దోషం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు కనుక యోగిస్తే ఈ చెడు ఫలితం తక్కువగా వచ్చి ఒక నార్మల్ లైఫ్ ను లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నక్షత్రాల పరంగా చూసుకున్నప్పుడు ప్రత్యేకించి పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో కందాయ ఫలం 0, 1, 2గా ఉన్నది. ఆదిశూన్య మహావ్యాధి అన్నారు. కాబట్టి ఆరోగ్యం పట్లే ఈ సంవత్సరం వీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మధ్యలో ఉండేటువంటి 4 నెలలు చాలా బాగుంటాయి. అనగా జూలై నుండి అక్టోబరు యోగించేటువంటి కాలం ఈ నక్షత్రం వారికి. పుష్యమి నక్షత్ర జాతకులకి కందాయ ఫలం 3, 2, 0గా ఉన్నది. అంత్యశూన్యంలో కొంత ధన నష్టం అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఆర్థిక విషయాలపై వీరు శ్రద్ధ పెట్టాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి కందాయాలు 6, 0, 3గా ఉన్నాయి. మధ్యశూన్య మనోవ్యధ అన్నారు. అంటే కొంత మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వీరు దృష్టిలో పెట్టుకోవాలి. గురుని వ్యయస్థాన స్థిత సంచారము శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, వ్యయస్థానం అనేటువంటి దానిలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల అది ఖర్చును సూచించేటువంటిదే. అయితే శుభమూలకంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏది కూడా అనవసరమైనటువంటి వాటికి, లేదా హాస్పిటల్స్కి, లేకపోతే ఇంకోటి మందులకి, వాటికి కాకుండా శుభ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకి, తీర్థయాత్రలకి, విహారయాత్రలకి, ఇలా ఏదైనా మంచి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడానికి, లేదా ఏదైనా అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం, అప్పు చేసి వాహనం కొనుగోలు చేయడం, లేదా ఇంకా అప్పు చేసి బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇలా ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివి ఈ రాశి వారిలో ప్రధానంగా ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల యందు గుర్తింపు ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే అష్టమ రాహు యొక్క దోషం ఉన్నది. ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్భయం అన్నారు. శారీరకమైనటువంటి పీడ దేని వల్ల కలుగుతోంది? చతుష్పాద మృగాద్భయం. 4 కాళ్ళ జంతువుల వల్ల కొంత ఇబ్బంది ఈ రాశి వారికి ఉంటుంది. అందువల్ల కుక్కలను పెంచుకునేటువంటి వారు, లేదా రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు ఏదైనా కరుస్తూ ఉండడం, విషపూరితమైనటువంటి జంతువులు, తేళ్లు, జెర్రలు, లేకపోతే ఇంకా ఏదైనా చిన్న క్రిమికీటకాదులు విషపూరితమైనటువంటివి కరుస్తూ ఉండడం, వాటి ద్వారా ఈ సంవత్సరంలో కొంత బాధపడుతూ ఉంటారు. అంటే పావులు, కప్పలు, ఇటువంటి వాటి దగ్గర నుండి 4 కాళ్ళ జంతువులు, ఆవులు, గేదెలు, దున్నపోతుల వరకు కూడా
వాటి పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు. ప్రత్యేకించి జంతువుల దగ్గర నుండి దాడి అనేటువంటిది ఆకస్మికంగా ఎదురవడానికి అవకాశం ఉంటుంది. అది రాహు యొక్క ప్రభావము. అలాగే విషతుల్యమైనటువంటి ఆహారాన్ని తినడం, అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఎక్కువ కాలం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి అది పచనం చేసుకోలేక కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఫుడ్ పాయిజన్ లోనే ఇవన్నీ వస్తాయి. అది ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే పిశాచ బాధ, నరఘోష ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. విదేశాల్లో గుర్తింపు, అంటే ఏదైనా అక్కడ సిటిజన్షిప్ కానీ లేకపోతే ఏదైనా గ్రీన్ కార్డులు అంటూ ఉంటారు, అటువంటి వాటికి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంది. అయితే పోటీ పరీక్షల్లో ఈ రాశి వారు విద్యార్థులు కొంత వెనకబడి ఉంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్లకి వెళ్ళేటువంటి వారు 1-2 సార్లు ఆలోచన చేయాలి. పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంటుంది. ఈ గ్రహస్థితి నుండి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఈ సంవత్సరంలో శ్రీ గురు చరిత్రని పారాయణ చేస్తూ ఉండాలి. ఎక్కువ దత్తక్షేత్ర దర్శనాలు, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, రాహుకాల సమయంలో దీపారాధన, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం, ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం నాడు రావి వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసినటువంటి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకాలు చేస్తూ ఉండండి. అనుకూలమైనటువంటి వారం సోమ బుధవారాలు. అదృష్ట వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 9. మార్చి 30వ తారీఖున మారేటువంటి శనేశ్వరుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శనేశ్వరుడు మార్చి 30వ తారీఖు లగాయితూ 9వ స్థానం ముందు రజతం మూర్తిగా తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గత 2.5 సంవత్సరాలుగా కర్కాటక రాశి వారికి అష్టమ శని రూపేణ శనేశ్వరుడు ఆయన చాలా పీడించేటువంటి స్థానము అష్టమ స్థానము. ఆ అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏ పని ముందుకు సాగకపోవడం, అనారోగ్య సమస్యలు, చికాకులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఏ పని ప్రారంభం చేసినా అది ముందుకు సాగకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా వారిలో వచ్చి దాదాపుగా ఈ రాహు వ్యతిరేకత, శని వ్యతిరేకతలతోటి చాలా ఇబ్బందులను అనుభవించారు. మరి ఇప్పుడు అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు రజత మూర్తిగా సంచారం చేస్తారు. మూర్తిత్వాల్లో రజత మూర్తి అంటే మంచైనా చెడైనా ఆయన 50% ఫలితాన్ని ఇస్తారు. సరే, ఇప్పుడు 9వ స్థానంలోకి వెళుతున్నారు. 9వ స్థానంలోకి వెళ్ళడం అన్నది అంత మంచి కాదు, అంత చెడు కాదు. అయితే అష్టమ శని దోషంతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగానే ఉంటుంది ఈ స్థానము. మరీ ముఖ్యంగా 9వ స్థానమందు శనేశ్వరుడు కొంత శోకం, రోగం, మహాదుఃఖం, క్వచద్రవ్యం, కుచిత్ సుఖం అన్నారు. ప్రత్యేకించి 9 కూడా అంత మంచిది కాదు. ఈ శనేశ్వరుడికి ఎంతసేపు ఉపచయ స్థానాల్లో ఫలితం 3, 6, 11 త్రిషష్ట లాభాలే. కానీ 9వ స్థానంలో వచ్చేటువంటి ఫలితం 50% వస్తుంది కాబట్టి అది కూడా కొంత అనుభవించవలసి వస్తుంది. అయితే ఇది అష్టమ శని అంత విపరీతమైన దోషం కాదు. ఏమవుతుందండి ఇందులోనూ ఏదో ఒక రకమైనటువంటి మానసిక క్లేశాలు ఉంటూ ఉండడం, అది అందరికీ సాధారణంగా ఉంటాయి. దాని గురించి ప్రత్యేకించి బాధపడాల్సిన పని లేదు. 9వ స్థానము అనేటువంటి స్థానం ఏంటంటే అది భాగ్యస్థానము. ఎప్పుడైతే భాగ్యస్థాన బంధు పితృకారకుడు శనేశ్వరుడు, అదేంటండి పితృకారకుడు సూర్యుడు కదండి, మరి పితృకారకుడు శనేశ్వరుడు అంటున్నారు ఏంటండి అంటే రాత్రి జననమైనటువంటి వారికి పితృకారకుడు శనేశ్వరుడు, పగల జననమైనటువంటి వారికి రవి. మరి శనేశ్వరుడు కూడా ఎవరు? సూర్యుడి యొక్క కుమారుడే కదా. ఇది 9వ స్థానం అంటే పితృస్థానము. ఎప్పుడైతే 9వ స్థానం ముందు శని సంచారం చేస్తారో భాగ్యము తగ్గును అన్నారు. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకి, లేదా అతి ఖర్చులకి, లేదా తండ్రి తరఫు నుండి వచ్చేటువంటి ఆస్తిపాస్తుల అమ్మకాలకి, ఆస్తి పంపకాలకి, వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకోవడానికి, వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు కారణమవుతారు. అలాగే భాగ్యము అంటే పుణ్యమే. దానికి ఇంకో పేరు ఏంటయ్యా అంటే పుణ్యం. మనం భాగ్యాన్ని అనుభవిస్తున్నాం అంటే పూర్వపుణ్యం ఉందని అర్థం. మరి ఆ స్థానంలో శనేశ్వరుడు సంచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలను ఆచరించేటువంటి అవకాశం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఇది 50% రిజల్టే కదా.
కొన్ని సందర్భాల్లో అంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడానికి వాటికి తక్కువ అవకాశం ఉంటుంది. ఎంతసేపు కూడా లౌకిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనం చేస్తే ఈ 2025లో గురుబలం తగ్గుతుంది, అష్టమ రాహు దోషం వస్తుంది, భాగ్య శనేశ్వరుడు ఉంటారు. రాహు శనేశ్వరుడు స్థానాలు మార్చుకున్నప్పుడు మరి ఇది మిశ్రమమైనటువంటి స్థితే. ఇది ఏమో అనుకూలత కాదు, అష్టమ శని అంత ప్రతికూలత కాదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత ఉపశమనం వచ్చినప్పటికీ ఇంకా నిదానంగానే ఈ కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళతాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చుతో కూడి ఉన్నటువంటి వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గమనించండి, శని మార్పు జరిగిన సంవత్సరంన్నర వరకు కూడా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. మూలధనం అంతా కూడా ఖర్చు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అంటే అంతా కూడా ఖర్చు వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ శని మార్పు వల్ల ఏం జరుగుతుందండి అంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇది రెండు రకాలు, మంచి చెడు కదా. ఈ ఖర్చు అనేటువంటిది కొన్ని సార్లు మంచి పనులకి, అంటే ఏదైనా పెళ్లిళ్ళు, పేరెంటాళ్ళు, లేదా ఏదైనా మన వాహనాలు, ఇళ్ళు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము, ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా వంశపారంపర్య ఆస్తిపాస్తుల్ని అమ్ముకునేలా చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఈ ప్రత్యేకించి శని మార్పు వల్ల కర్కాటక రాశి వారికి అధిక ధన వ్యయము అనేటువంటిదే ప్రధానంగా కనబడుతుంది తప్పితే మిగతా ఏది కూడా ఇబ్బందులు లేవు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా మంచి కార్యక్రమాన్ని, తీర్థయాత్రల్ని, దైవ దర్శనాల్ని శనేశ్వరుడు చేయనివ్వరు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా పుణ్యనది స్నానం చేద్దాం అనుకున్నా, ఏదైనా తీర్థయాత్రకి వెళదాం అనుకున్నా అంత అవకాశాన్ని ఇవ్వరు, అంత టైం ఇవ్వరు. ఎప్పుడు ఏదో ఒక బిజీగా గడిపేటువంటి పరిస్థితులే ఉంటాయి తప్పితే ఇంత సావకాశంగా ఇక్కడికి వెళదాం, అక్కడికి వెళదాం అనేటువంటి ఆలోచనలు ఉండవు. కాబట్టి ఈ ఖర్చును తగ్గించుకోవడానికే ప్రత్యేకించి మీరు ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అవసరమైన అనవసరమైన ప్రత్యేకించి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే ఈ శనేశ్వరుడు ఇబ్బందిని కలగజేస్తారు. కాబట్టి అదే ప్రధానమైన విషయం. మరి దాని నుండి బయటపడడానికి ఏం చేయాలండి అంటే ప్రతిరోజు కూడా చక్కగా కాలభైరవాష్టకాన్ని పారాయణ చెయ్యండి. అలాగే లలితాదేవి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రం గాని, మరే ఇతరత్ర స్తోత్రాలను కానీ పారాయణ చేస్తూ ఉండండి. ప్రాతస్మరామ లలితాంబికా స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయం లేవగానే పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.